నమస్తే పిల్లలు, హెచ్ఏఎస్ బాలవాణికి స్వాగతం. మనం కలిసి హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. అబ్బో, ఈ పచ్చడేంటి తాతయ్య? తీపిగా, వగరుగా, చేదుగా అన్ని రుచులు కలిపి ఉంది. అదేరా ఉగాది పచ్చడి ప్రత్యేకత. రండి, ఈరోజు మన ఉగాది వెనక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక విశేషం తెలుసుకుందాం. యుగ ప్లస్ ఆది = యుగాది అంటారు. దాన్నే వాడుకలో ఉగాది అని కూడా అంటున్నాం. అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం. మన పురాణాల ప్రకారం ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారు. అందుకే ఇది మనకు నిజమైన హ్యాపీ న్యూ ఇయర్. అవునా తాతయ్య? ఇంతకీ ఈరోజు ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామో, దానివల్ల ఏం నేర్చుకోవాలో తెలుసా? చింటూ, ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి. ఇవి మన జీవితంలోని 6 రకాల అనుభవాలకు సంకేతం. తీపి ఆనందానికి, ఉప్పు ఉత్సాహానికి, చేదు మన జీవితాల్లో వచ్చే కష్టాలకు, పులుపు మనకు ఎదురయ్యే సవాళ్లకు అంటే ఛాలెంజెస్కు, వగరు కొత్త కొత్త అనుభవాలకు, కారం కోపం లేదా ఆవేశానికి గుర్తుగా అన్నమాట. జీవితంలో కష్టసుఖాలు అన్నీ అందరికీ వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని సమానంగా స్వీకరించాలని, అన్నీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేర్పడమే ఈ పచ్చడి పరమార్థం. అందరితో కలిసిమెలిసి ఉండడమే ఈ పండుగ వెనక ఉన్న సామాజిక సందేశం. తాతయ్య, ఉగాది అప్పుడే చెట్లు ఎందుకు అంత పచ్చగా ఉంటాయి? ఇది వసంత ఋతువు ప్రారంభం. భూమి తన పాత దుస్తులను అంటే రాలిన ఆకులను వదిలేసి కొత్త పచ్చని చీర కట్టుకున్నట్లు ఉంటుంది. గాలిలో కొత్త శక్తి ఉంటుంది. ఇది ప్రకృతి ఇచ్చే నిజమైన కొత్త సంవత్సరం. ఈ పండుగ సమయంలో ప్రకృతిలో, కాలంలో జరిగే ప్రతి మార్పు మనం ప్రత్యక్షంగా చూడొచ్చన్నమాట. అంతేకాదు, ఆ మార్పు మనలో కూడా ఎంతో స్ఫూర్తిని, శక్తిని ఇస్తుంది. అవునా తాతయ్య? తాతయ్య, ఉగాది రోజున పంచాంగం ఎందుకు చదువుతారు? మన పూర్వీకులు గొప్ప సైంటిస్టులు. కంప్యూటర్లు, టెలిస్కోపులు లేని కాలంలోనే గ్రహాల గమనాన్ని బట్టి రాబోయే ఏడాదిలో వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఏవి బాగా పండుతాయి, ఏవి ఆ సంవత్సరం సరిగా పండవు అని లెక్కలు కట్టారు. అలాగే వాతావరణ పరిస్థితులు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా, ఉంటే ఏ ప్రాంతాల వారికి ఎలా ఉంటుంది అని లెక్కలు కట్టి మరీ చెప్పేవారు. దాన్నే మనం పంచాంగ శ్రవణం అంటాం. దాన్ని ఉగాది రోజు అందరూ వినాలని చెప్పారు. ఇది మన భారతీయ ఖగోళ శాస్త్ర సాంకేతికతకు నిదర్శనం. కానీ నేడు చాలామంది పంచాంగ శ్రవణం అర్థం మార్చేసి వ్యక్తుల గురించి, అనవసరమైన వాటి గురించి చెబుతున్నారు. అలాంటి వాళ్లను వదిలేస్తే జ్యోతిషం వెనక ఉన్న అద్భుతమైన ఖగోళ అంటే ఆస్ట్రానమీ, భూగోళ అంటే జియోగ్రఫీ, మరియు గణితం అంటే మ్యాథమెటిక్స్ కలుపుతూ మన పెద్దలు చెప్పిన సూపర్ సైన్స్ ఈ జ్యోతిష్యం. అంటే ఉగాది అంటే కేవలం పచ్చడి తినడం కాదు, కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడం అన్నమాట. సరిగ్గా చెప్పావు. మన భారతీయ సనాతన పండుగలు మనకు సంస్కారంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. చూశారుగా పిల్లలు, మన ఉగాది ఎంత గొప్పదో. అందుకే మన మూలాలను గౌరవిద్దాం, మనం మరింత గొప్పగా ఎదుగుదాం. మీ అందరికీ మన తెలుగువారి పండుగైన ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన హెచ్జేఎస్ బాలవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.